ఆశీఫ్ ప్రసంగాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. ఒక మంచి 10 కాలాల పాటు స్మరించుకోదగినటువంటి కార్యక్రమంలో పాల్గొనగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అవధాన విద్యా వికాస పరిషత్, తెలుగు విశ్వవిద్యాలయం కలిపి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాయి. చాలా సంతోషం. అందరూ ఇక్కడ విచ్చేసి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక యుద్ధముల ఆరియు తేరిన వృద్ధమూర్తులు అన్నట్టుగా, యుద్ధం అంటే ఇక్కడ కొట్టుకు చావటమే కానక్కర్లేదు, జిగీష గెలవాలి అనేటువంటి ఒక భావానికి ఆధారభూమి అనేటువంటి అర్థంలో నేను వాడుతున్నాను. ఈ అవధాన విద్య అనేటువంటిది నా దృష్టిలో ఆది కవి అయినటువంటి వాల్మీకి మహర్షితోనే ప్రారంభమైందని అనిపిస్తుంది. తెలుగులో నన్నయ్య గారు ఒక మాట అన్నారు, పద్య విద్యకు నాద్యు అంబురుహ గర్భ నిభున్ ప్రచేతసపుత్రు భక్తి తలంచుచున్నని. వ్యాసుల వారిని, వాల్మీకి మహర్షి గారిని వారు పద్య విద్యకు నాద్యు అని అన్నారు. పద్య విద్య ఈ మామూలుగా అలవాటైపోవటం వల్ల అనేక శబ్దాలకు ఒకప్పుడు ఉండేటువంటి గౌరవము కొంచెం తగ్గుతూ వస్తుంది. సాధారణంగా లోకంలో మామూలుగా జరిగేటువంటి పనే అది. అట్లా కొంచెం గౌరవాన్ని కోల్పోయిన శబ్దం అనుకుంటాను నేను ఇప్పుడు విద్య అనేదాన్ని. విద్య అనేటువంటిది శాస్త్రాల్లో, ఉపనిషత్తులు మొదలైన వాటిల్లో సా విద్యా యా విముక్తయే అని నిర్వచనం చెప్పారు. విద్య అంటే విముక్తి సాధనము అని అన్నారు. విముక్తి అంటే మోక్షం అని. సరే, కాబట్టి విద్య అనేటువంటిది విముక్తి సాధకమైనటువంటి అనివార్యంగా సంపాదించుకోవలసినటువంటి ఒక మహా వ్యవసాయం. అటువంటి విద్య పద్యాత్మకంగా ఉంటే పద్య విద్య అవుతుంది. అన్నయ్య గారు పద్య విద్య అని మొట్టమొదటిగా ఆదికవి తెలుగులో ఆయన ఈ మాట అన్నారు. ఆయన పద్యాల్ని ఆయన విద్యగా ఎలా మరిచారు అనేటువంటి విషయాన్ని గురించి చెప్పుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయితే అది అవధానంలో అప్రస్తుత ప్రసంగంలాగా ఉంటుంది కాబట్టి, ఇది అవధానం కాదు కాబట్టి దాని నుంచి నేను కాస్త బయటపడి వేరే రకంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ఈ పద్యము అసలు హృదయ లయకు సంబంధించినటువంటి విషయం. లయ, శృతి, లయ అని సంగీతంలో ఉన్నాయి రెండు. శృతిర్మాత లయ పిత అని శాస్త్రాలు చెప్తున్నాయి. నేను ఒకసారి కడప స్టేషన్లో ఆడిషన్ టెస్ట్, ఈ పాటలు పాడే వాళ్ళకి కార్యక్రమాలు ఇవ్వచ్చునా లేదా అని నిర్ణయించడానికి నన్ను ఒక నిర్ణయం చేసేటువంటి వాడిగా పిలిచారు. పిలిస్తే ఒక ఆయన పాట పాడుతుంటే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గారు పాపం తల్లిదండ్రులు లేనివాడండి అని అన్నాడు. అంటే నేను అనుకున్నాను కాస్త సానుభూతిగా అతనికి మార్కులు వేయండి అని అంటున్నాడేమో అని అనుకున్నాను నేను. అంటే ఆయన పాడే పాటలో శృతి లయలు లేవు అని, తల్లిదండ్రులు లేవు అనేటువంటి మాటకు ఆ అర్థంగా ఆయన చెప్పారన్నమాట. ఈ శృతి లయ అనేటువంటివి మనకు పద్యంలో కానీ, గేయంలో కానీ,
వచనంలో కూడా ఇవి మనం సాధించవలసినటువంటి విషయాలు. ఈ శృతి లయ అనేటువంటి వాటికి భారతీయ తాత్విక శాస్త్రంలో చాలా గొప్ప స్థానం ఉంది. కాబట్టి అవధానం అనేటువంటిది, పద్య విద్య అనేటువంటిది అటువంటి చాలా సముదాత్తమైనటువంటి పీఠాల మీద ఉన్నటువంటి ఒక మహాసరస్వతి స్వరూపం. ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రణవ స్వరూపం. ప్రణవం, ఓంకారం. ఓంకారం అనే దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా గొప్పదే. అందుకనే ఓసారి నేను ఒక చాలా ప్రసిద్ధమైనటువంటి అవధాని గారికి ఓ సమస్య సంస్కృతంలో ఇచ్చాను. అజ్ఞానాదిహ మోక్షసిద్ధిరితి సిద్ధాంతోస్తి వేదాంతినాం అని. అజ్ఞానాదిహ మోక్షసిద్ధి ఇది సిద్ధాంతోస్తి వేదాంతినాం అని ఒక సమస్య ఇచ్చాను. నేను అవధానాలు చేయలేదు, కానీ అవధానాలు చేసి ఇబ్బంది పడలేదు, కానీ ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాను. అట్లా ప్రయత్నం చేసిన వాటిల్లో చిత్తు కాపి కదేందిర అనేటువంటిది ఒక సమస్య. చిత్తు కాపి కదేందిర ఇది సంస్కృతం. తర్వాత కోతి వస్తవ నీ అభాగ్య సుషమా స్ఫూర్త్యుజ్వల స్తూయతే అని ఒక సమస్య ఇచ్చాను. అంటే ఏమిటనమాట, వేరే పదాలు, వేరే భాషలో పదాలని సంస్కృతంలోకి మార్చుకోవాలి. నేను ఈ మాట అనంతోటే పద్మాకర్ గారు వెంటనే అతీవ అని అనేశారు. అంటే నాకు ఆయన మీద కొంచెం కోపం వచ్చింది. ఎందుకంటే అవధానికి సంధిచ్చేసాడు ఆయన. అవధాని గారికి ఉప్పందించడం అంటామే చూడండి, ఆ పని చేశాడు పద్మాకర్ గారు. ఇక తమాషాగా అంటున్నాను. కోతి వస్తవ నీ అభాగ్య సుషమా స్ఫూర్త్యుజ్వల స్తూయతే అని. ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఇటువంటి సమస్యలన్నీ మేము ఇంటి దగ్గర కూర్చుని గంటల తరబడి ఆలోచించి వాటి మీద పెద్ద ప్రయత్నంతో వాటిని తయారు చేస్తూ ఉంటాం. కానీ అవధాని వాటిని అక్కడికక్కడ సద్యస్ఫురణతో వాటిని పరిష్కరించుకుంటూ పోవాలి. చాలా గొప్ప విషయం అది. తయారు చేసేవాడు ఏముంది, ఇప్పుడు ఒక మంచి శ్రేష్టమైన పిండి వంట మనకు బజార్లో దొరుకుతుంది, గవక్క నోట్లో వేసుకోవడమే. కానీ దాని తయారీకి వెనకాల ఎంత శ్రమ ఉంటుంది, ఎన్ని పదార్థాల సమ్మేళనం ఉంటుంది, ఆ సమ్మేళనంలో ఉండే కొలతలు ఎట్లా ఉంటాయి, ఆ కొలతలకు సంబంధించినటువంటి పాటించవలసిన నియమాలు ఎట్లా ఉంటాయి, ఇదంతా ఆలోచిస్తే ఈ పరిష్కారం చేసేటువంటి వాళ్ళ ప్రతిభా వ్యుత్పత్తులు అనేవి చాలా గొప్పవి అనేటువంటి విషయం మనకు స్ఫురిస్తుంది. ఇప్పుడు అజ్ఞానాదిహ అనేటువంటి చోట నేను సంభావన చేసిందంటే షష్ఠీ తత్పురుష సమాసము అని. ఆ అస్య జ్ఞానం అజ్ఞానం అని. ఆ అంటే ఓంకారం. గీతాయాం నేను పూర్తి చేసిన సమస్య పద్యం కూడా నేను చెప్తాను. గీతాయాం నిజగాదః ప్రభు అకారోస్మి అక్షరాణామహం. నేను అక్షరములలో అకారాన్ని అని గీతా ప్రవర్తకుడు కృష్ణస్వామి వాసుదేవ పరమాత్మ ఆది జగద్గురువు ఆయన అన్నారు, గీతాయాం నిజగాదః ప్రభు అకారోస్మి అక్షరాణామహం తస్మాత్ తత్ పరమప్రమాణవచనాత్ అహ తావత్ ఆత్మా పరః. ఆ అంటే పరమాత్మ. షష్ఠీ తత్పురుషార్థ సంగ్రహతయా అజ్ఞానం ఓం జ్ఞానం. అజ్ఞానం అంటే ఓం జ్ఞానం. ఇది అజ్ఞానాదిహ మోక్షసిద్ధిరితి సిద్ధాంతోస్తి వేదాంతినాం అని ఆ పరిష్కారం నేను రాసుకున్న పరిష్కారం. ఇది వాళ్ళని మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. నేను ఈ పరిష్కారం రాసుకోవడానికి నేను చాలా టైం తీసుకోవాల్సి వచ్చింది. ఆశువుగా చెప్పేటువంటి శక్తి చిన్నప్పుడు 18-19 సంవత్సరాల వయస్సులో ఉండేది. అప్పుడు 2
2 పర్యాయాలు అవధానం మిటకరించినట్టుగా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే అందులో నాకు రక్తి రాణింపు కలిగింది అనే జ్ఞానం అప్పుడే తెలిసి మానేశాను. అక్కడి నుంచి ఆ అవధానం చేసి ఇబ్బంది పడటం కంటే అవధానాన్ని ఇబ్బంది పెట్టడం మంచి పని అని ఈ సమస్యలు మొదలైనవి తయారు చేసి ఇస్తున్నాను. మొత్తానికి దీన్ని నేను ఏమంటానంటే అవధానం అనేటువంటిది శబ్ద బ్రహ్మోపాసనము. శబ్ద బ్రహ్మ ఉపాసనం. శబ్ద బ్రహ్మం అంటే మామూలుగా బ్రహ్మము మహర్షులు 2 విధాలుగా దర్శించారు. శబ్ద బ్రహ్మము పరబ్రహ్మము అని. శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మ అధిగచ్చతి అని ఓ మాట అన్నారు. శబ్ద బ్రహ్మమునందు బాగా నిష్ణాతుడైనటువంటి వాడు పరబ్రహ్మమును పొందుతాడు అని. కాబట్టి అవధాన విద్య అనేది ఆషామాషి విద్య కాదు. ఇది పరమ పురుషార్థమైనటువంటి పరబ్రహ్మ అనుభూతికి, పరబ్రహ్మ సంబంధమైనటువంటి ఆనందానుభూతికి దారి చూపించేది అని నా సంభావన. అందుకని ఈ చిరంజీవులందరినీ నేను ఏమి కోరుతున్నానంటే, నాయనలారా మీరు ఇందులో బాగా పరిణతి సంపాదించండి. ఆ 2 గంటలో 3 గంటలో లేకపోతే 1 గంటలోనో పద్యాలు చెప్పటం, ఆ పద్యాలన్నింటినీ కూడా రసవత్తరంగా ధారణ చేయటం, ఇదంతా కూడా ఇది తాత్కాలికమే. కానీ మీకు పర్యవసానంలో పరబ్రహ్మ సాక్షాత్కారం అయ్యేదానికి ఇది మొదటి మెట్టు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు అని మీ అందరికీ నేను సలహా చెప్తూ సెలవు తీసుకుంటాను. మాన్యులు